ఇక గాదె ఎన్నయ్య అరెస్టు. జనగామ జిల్లా జాఫర్గఢ్లోని అనాథాశ్రమంలో అరెస్టు చేసిన ఎన్ఐఏ. ఇక ఎన్ఐఏ అంటే జాతీయ దర్యాప్తు సంస్థ. ఉప చట్టం కింద కేసు నమోదు చేసిరట. నాంపల్లి కోర్టుకు తరలింపు. 14 రోజుల రిమాండ్ విధించిరట. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో ఈయన మాజీ మావోయిస్టు, సో ఉద్యమకారుడు. ఇప్పుడు జనజీవన సమితిలో కలిసి సో ఈయన ఒక అనాథాశ్రమం పెట్టుకున్నారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు. సో మరి ఆయన మరి ఏదో కార్యక్రమాలను మరి ఇంటర్వ్యూలో పాల్గొని మరి మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిరట. ప్రభుత్వ బలగాలు ఏవైతే ఉంటాయో సో ఆ బలగాలను మరి తక్కువ చేసి అట్లనే ప్రజల చేతో ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని దించే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిరు, అది అని అంటారు. సో మరి అదేందో మరి కథ మనకు తెలియదు. కానీ ఒకసారి 2వ పేజీ చూద్దాం. మరి కేంద్రం అయితే స్పష్టంగా చెప్తా ఉన్నది, మావోయిస్టును అనేది అంతం చేస్తాం, సో ఆ భావజాలం ఉండొద్దు, అది అని చెప్తా ఉన్నది. సో దాని తర్వాత మావోయిస్టులు మొత్తం పూర్తిగా అంతమైనటువంటి పరిస్థితి. సో కొంతమంది చనిపోయారు, చాలామంది లొంగిపోయినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు అర్బన్ నక్సలెట్గా ఉన్న అంటే మావోయిజాన్ని బతికిస్తూ సో వాటిని ప్రేరేపిస్తున్న వాళ్ళను సో వాళ్ళ మీద గురి పెట్టినట్టు అంటే ఫోకస్ పెట్టినట్టు కనపడుతూ ఉన్నది. ఒకవేళ వేరే వాళ్ళకి ఇట్లా నెక్స్ట్ ఎవరన్నా టార్గెట్ గిట్ల అయితే సో కేంద్రం తీసుకునే నిర్ణయాలు అట్నే ఉన్నాయి, ఆ అడుగుల ప్రకారమే వెళ్తుందనే ఒక నిర్ణయానికి రావచ్చు. కానీ మరి నిజంగా ఇందులో వాస్తవం ఎంత ఉంది ఏంది అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక సామాజిక ఉద్యమకారుడు గాదె ఎన్నయ్యను ఇక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ ఆఫీసర్లు అరెస్టు చేశారు. ఆదివారం జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఇక ఎన్ఐఏ నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి 4 వాహనాల్లో వెళ్లిన ఎన్ఐఏ ఆఫీసర్లు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మృతి చెందిన మావోయిస్టు కాంత రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు గాదె ఎన్నయ్య హాజరయ్యారట. ఏంది ఈ మధ్యలో అంతమైనటువంటి మావోయిస్టు మృతి చెందినటువంటి మావోయిస్టు కాంత రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ మనం పేపర్లలో చూసినాం కదా. సో ఆయన చనిపోతే ఆయన అంత్యక్రియలలో గాదె ఎన్నయ్య హాజరైందట. సో చూద్దాం మొత్తం ఏం జరిగిందనేది. ఈ సందర్భంగా మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు. ఇక ఉప చట్టం కింద కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకు ఎన్నయ్యను ఇక ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్లారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారట. మరి ఇప్పుడు అక్కడ మనం ఒక వీడియో విషయం అక్కడ ఏదైతే అనాథాశ్రమం ఉన్నదో సో అందులో పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కావాలని ప్లాన్ ప్రకారమే వచ్చిరు, ఆదివారం వచ్చారు కాబట్టి సో బెయిల్ తీసుకునేటువంటి అవకాశం ఉండదు. కోర్టు ఇవన్నీ వాళ్ళు పక్క ప్లాన్ ద్వారానే ఇచ్చారు. మమ్మల్ని కలుద్దాం అంటే వేరే వాళ్ళని రానియలేరు, మాట్లాడితే చెప్పింది వినలేరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయారని సో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏంది నాంపల్లి కోర్టులో హాజరుపరిస్తే 14 రోజుల రిమాండ్ విధించారట, చెంచల్గూడకు తరలించారు. ఇక ఎన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం. భారత్ బచావో ప్రధాన కార్యదర్శి సామాజిక కార్యకర్త గాదె ఎన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక తెలిపింది. కామ్రేడ్ కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా ఎన్నయ్య మాట్లాడిన మాటల ఆధారంగా ఆయనపై కేసు బనాయించడం అప్రజాస్వామికమని పేర్కొన్నది. ఈ మేరకు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక కన్వీనర్ సాంబమూర్తి ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కట్ట రామచంద్రారెడ్డిది ఎన్కౌంటర్ కాదని ఇక అతన్ని పట్టుకొని హత్య చేశారనే అనుమానాలను ఎన్నయ్య వ్యక్తం చేశారని తెలిపారు. ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్ల తీరును ఎన్నయ్య తీవ్రంగా ఖండించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా క్రూరమైన రాజ్యాంగ విరుద్ధమైన ఉప కేసు బనాయించడం బీజేపీ ప్రభుత్వం ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తుందని నెక్కేందుకు చేసిన కుట్రనేనని ఆరోపించారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాయడమేనని అన్నారు. ఎన్నయ్య అరెస్టును అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆయన విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని కోరారు. కాగా ఎన్నయ్య అరెస్టును ఇక ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆవుల నాగరాజు, కోట ఆనంద్ ఖండించారు. గాదె ఎన్నయ్యను వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారట. ఏంది ఇవి జరుగుతున్న ఎన్కౌంటర్లు కాదు, బూటకపు ఎన్కౌంటర్లు. వాళ్ళను ముందే పట్టుకొని ఒక్కొక్కరిగా లేకపోతే ఒక 10 మందిగా 5 మందిగా 6 మందిగా బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని చెప్పేసి ఈయన మాట్లాడిండట. సో దాని అంటే ఈ బీజేపీ ప్రభుత్వం ఎవరైతే ప్రశ్నిస్తూ ఉంటారో సో వాళ్ళ మీద ఈ ఉప చట్టాలని అతి క్రూరమైన చట్టాలు పెట్టి వాళ్ళని నిర్బంధిస్తున్నదని చెప్పేసి సో వీళ్ళు మాట్లాడుతున్నది. ఏది విప్లవ సంఘాలు అంటే మాజీ
సో వీళ్ళు చెప్తా ఉన్నారు పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక కన్వీనర్ సాంబమూర్తి చెప్తా ఉన్నారు. మరి ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అట్లనే సో ఈ ప్రశ్నించే గొంతుకును నొక్కే ప్రయత్నం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ సో కేంద్రం వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉన్నారు ఈ మావోయిజం అనేది ఉండొద్దు, ఆ భావాజాలం కలిగిన వాళ్ళని అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసి సో మరి చేస్తామని చెప్పేసి చెప్పినట్టు కొన్ని పత్రికలు అవి వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో మరి ఇంకా ఒకవేళ ఇది అదే కిందికి వస్తే ఎవరైనా నెక్స్ట్ టార్గెట్ ఎవరైనా ఉంటే గిట్లా వాళ్ళని అరెస్ట్ చేయడమో లేకపోతే సేమ్ ఇట్లనే ఉపా చట్టాలు పెట్టడమో చేస్తే గిట్లా కేంద్రం అదే వైఖరితో ఉన్నదని చెప్పేసి మనకు ఒక లింక్ ఒక స్పష్టమైన హింట్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతుంది. ఇక అరెస్టును ఖండిస్తున్నాం, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తా ఉన్నది ఈ గాదా ఇన్నయ్య అరెస్టును ఖండిస్తూ ఉన్నామని. ఇక ముషిరాబాద్ గాదా ఇన్నయ్యను ఎన్ఐఏ పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్టు తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రఫుల్ రామిరెడ్డి చెప్పారు. ఆదివారం చిక్కడపల్లిలో మీడియాతో రామిరెడ్డి మాట్లాడారు. గాదా ఇన్నయ్య ఎంతో కాలంగా ప్రజాసేవలో ఉన్నారని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడుచుకుంటూ అనేక మంది అనాథ పిల్లలను చేరదీసి పెంచి పెళ్లిళ్లు సైతం చేశారని చెప్పారు. ఏదో ఒక సందర్భంలో అమిత్ షాను విమర్శిస్తే ఇక మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నెపంతో అరెస్టు చేయడం సరికాదని ఇక అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రజాభివృద్ధి ఎట్లా జరుగుతుందని వారు చెప్తా ఉన్నారు. సో వాళ్ళైతే ఖండిస్తూ ఉన్నారు, ప్రజా సంఘాలు కానీ పౌర సంఘాలు కానీ సో పూర్వ విప్లవ కమిషన్ మెంబర్లు కానీ సో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మరి 14 రోజులు అయితే రిమాండ్ విధించారు. మరి ఏం జరుగుతుంది ఈ గాదా ఇన్నయ్య అరెస్టులు అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో నిన్న మన ఛానల్లో కూడా వీడియో ఉన్నది, ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు సో ఆయన ఆ ఆశ్రమంలో ఏదో పెడతా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి, టాస్క్ అని తెలంగాణ అమరవీరుల ఏదో అది పెడతా ఉన్నారని. సో అక్కడ మీటింగ్ పెట్టే ఆలోచనలో ఏదో ఉన్నట్టు సో ఉన్నదట. మరి ఆయన ఫోన్ నెంబర్లు తీసుకున్నారు, ఆయన కాల్ డీటెయిల్స్ పూర్తిగా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి హిడ్మాకు ముందు ఈ మావోయిస్టుల కంటే ఎవరితోనైనా కాల్స్ మాట్లాడారా, ఏదైనా సంబంధాలు ఉన్నాయా లేదా అనేది మళ్ళీ ఆయన ఒకవేళ మాట్లాడుతున్నారు, అడవిలలోకి వెళ్తున్నారు అనేది ఏదైనా చేస్తురా అనేది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నదట. సో చూడాలా మరి గాదా ఇన్నయ్య కేసులో ఎట్లా తిరుగుతుంది మరి ఏంది అనేది మనం ఇక రాబోయే రోజులలో ఏం చెప్తారు, ఒకవేళ ఆయన బయటకు వస్తే ఏం మాట్లాడతారు అనేది కూడా అది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.